ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైన ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానం. సాక్షాత్తు బాబావారు నాకు ప్రసాదించినటువంటి జ్ఞానంలో భాగంగా ఈరోజు దత్తప్రభు గురించి తెలుసుకున్నటువంటి భాగ్యాన్ని కల్పించారు. జగత్తు మొత్తానికి కూడా గురువైనటువంటి దత్తప్రభువు, ఆయనకి గురువులుగా ఎవరున్నారు? 24 మందిని ఆయన గురువులుగా ఎంచుకుని ఉన్నారు. ఆ 24 అసలు ఆ జగత్ మొత్తానికి కూడా దత్తాత్రేయుడే గురువు అయితే ఆయన కూడా తనకి ఒక 24 మంది గురువులు ఉన్నారు. వారి యొక్క మార్గదర్శకంగా దత్త పరంపర నేను కొనసాగిస్తున్నానని చెప్పేసి సాక్షాత్తు దత్తాత్రేయుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ దత్తుడి యొక్క మూలము, ఆయన గురువుల గురించి కాస్తంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈశ్వరులో గురురాత్మేతి అని ప్రమాణం, అంటే ఈశ్వరుడు గురువు, తర్వాత ఆత్మ ఒక్కటే. అందున ఈశ్వర, ఆత్మ, సకార, స్వభావ, తత్వమూర్తి మూడు కలిసి ఉన్నదే గురువు. కాబట్టి జ్ఞానము, శక్తి, వైరాగ్యము మూర్తి భవించినటువంటి సద్గురువే గురువు. మనకు ఆది కాలంలో తీసుకున్నట్లయితే ఒకనాటి కపిలుడు, శ్రీకృష్ణుడు కూడా మనం గురువులుగా మనం చెప్పుకోవచ్చు, జగద్గురువులే మనకి. అయితే వీళ్ళందరికంటే కూడా భిన్నంగా జగత్తు మొత్తానికి కూడా మనకి పరిచయమైనటువంటి జగద్గురువులుగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు వ్యక్తుల కలయిక కాబట్టి దత్తాత్రేయుడే మనకి జగత్ మొత్తానికి ఆది గురువుగా నిర్ణయించారు. అత్రి మహర్షి కుమారుడు గనక ఆత్రేయ నామధారి అయ్యాడు. తర్వాత అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించాడు. తర్వాత ఇది సామాన్యంగా అత్రి అంటే మూడు అయినటువంటి వాడు అని చెప్పేసి మనకు అర్థము. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూడు స్వరూపమే ఈ యొక్క దత్తాత్రేయుడు. తర్వాత రెండు సత్, చిత్, ఆనంద స్థితి, ఈ మూడు స్థితుల్ని అంటే మూడు నిజమైనటువంటి స్థితుల్ని అనుభవించేవాడు సచ్చిదానందుడు. కాబట్టి సచ్చిదానందుడే దత్తాత్రేయుడిగా మనం అభివర్ణించవచ్చు. అసలు దత్తాత్రేయుని యొక్క వైభవము, ఆయన యొక్క మహిమల గురించి చెప్పడానికి అలివి కాదు. దత్తాత్రేయుని యొక్క రూపమే చాలా విశిష్టంగా ఉంటుంది. ఆయనకి 3 తలలు ఉంటాయి. 3 తలలకి ప్రధానమైనటువంటి మనకి అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయ. ఈ మూడిటికి భావనగా దత్తాత్రేయుడికి 3 తలలు ఉంటాయి. తర్వాత ఆయనకి భవ, శివ, కేశవ మూర్తులు 3 కూడా ఇముడ్చుకున్నటువంటి మూర్తి కాబట్టి 3 తలలుగా ఉన్నాయని మనం భావించవచ్చు. తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి త్రిశూలం గుణాతీత స్థితికి ఒక చక్కటి గుర్తు. తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి డమరకం అంటే అక్షరమాల అనంత, ఆయన యొక్క మాల అనంత జ్ఞానానికి, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి డమరకం శబ్దానికి చిహ్నాలు. ఆయన 6 చేతులు కూడా అరిషడ్ మార్గాల్ని మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి నిల్చున్నటువంటి కామధేనువు మనకి దత్త సంప్రదాయాన్ని షూఢంగా తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి 4 శునకాలు కూడా అంటే చతుర్వేదాలకి మనకి సంకేతంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ప్రధానంగా పైకి కనిపిస్తున్నటువంటి ఈ దత్తాత్రేయుడు బ్రహ్మస్వరూపం అనాది కాలానికి కూడా ఆయన చరిత్ర ఒక యోగిరాజుగా, వేగు పొంగవుడుగా దత్తాత్రేయుడి యొక్క లీలలో అమోఘం, అనంతము, అద్భుతం. ఆయన అనేక రూపాలుగా గోచరిస్తూ బాల, పిశాచ, ఉన్మత్త దశల్లో కూడా ఆ దత్తుడి యొక్క అనుగ్రహం, దత్తుడి రూపాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మస్వరూపం అనాదిగా ఈ మూల స్వరూపం. ఈ అంశావతారాలుగా ప్రకటించడానికి ఒక చరిత్ర అంటే యోగిరాజా, అత్రివరద, శ్రీ దత్తాత్రేయ, కాలాగ్ని శమన, యోగి జన వల్లభ, లీలా విశ్వంభర, సిద్ధరాజ, ధ్యానసాగర, విశ్వంభరావు, అవధూత, ఆదిగురు, శివగురు, దత్తాత్రేయ, దేవేశ్వర, దిగంబర, శ్రీకృష్ణ శ్యామ, కమలానయన, ఆపై శ్రీపాద వల్లభుడు కాడ్నించి ఈ రకంగా కొనసాగుతున్నటువంటి దత్తాత్రేయ అవతార పరంపర చెప్పడానికి అవి కాదు, ఈ ప్రపంచాన్ని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి అన్న స్వరూపం ఒక దత్తాత్రేయుడే. దత్తుడిని స్మరిస్తేనే సకల పాపాలు పటాపంచలవుతాయి, సకల పుణ్యాలు లభిస్తాయని చెప్పేసి
దత్తాత్రేయ పురాణంలో తెలియజేయబడుతుంది. ప్రధానంగా ఈ యొక్క దత్తుడు మనకి అనంతమైన అమోఘమైన జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని అన్ని కాలాల్లో కూడా మనల్ని నడిపిస్తూ మన యొక్క కర్మని నశింపజేస్తూ సద్గురువుల యొక్క కృపని అనుగ్రహిస్తూ తన యొక్క పరంపరను కొనసాగిస్తున్నాడు. 3 త్రిమూర్తులకి ప్రతిస్వరూపమే దత్తాత్రేయుడు. అటువంటి దత్తప్రభువే మనకి ఆది జగత్ మొత్తానికి గురువు. అటువంటి దత్తప్రభువుకి తనకు కూడా ఒక 24 మంది గురువులు ఉన్నారని చెప్పేసి దత్తాత్రేయుడు చెబుతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి 24 గురువులు ఎవరు ఏంటో అనేటటువంటి పరిశీలిద్దాం. ఆ 24 మంది గురువుల్ని ఎందుకు పెట్టుకున్నాడు, దాని యొక్క లక్షణాలు ఏంటో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా మొదటి గురువు ఆయనకి భూమి అని చెప్పేసి చెబుతున్నాడు. కారణం ఏంటంటే సర్వదాయి భూమి మనకి అన్నీ ఇస్తుంది కాబట్టి అది మొదటి గురువుగా చెప్పుకొచ్చాడు. రెండో గురువు దత్తాత్రేయుడు గాలిగా చెబుతున్నాడు. దేనిని కూడా అంటించుకునేటువంటి తనం గాలికి ఉంది కాబట్టి గాలిని రెండవ గురువుగా చెబుతున్నాడు. మూడవ గురువుగా నీరు చెబుతున్నాడు. అంటే మాధుర్యానికి ప్రాణశక్తికి మూలాధారం కాబట్టి నీరు, అది మూడవ గురువుగా. నాలుగవ గురువుగా నిప్పు, కాంతికి సర్వదహన శక్తికి కూడా మూలరూపం కాబట్టి నిప్పుని నాలుగవ గురువుగా. ఐదవ గురువుగా ఆకాశాన్ని, శుద్ధము శూన్యము విశాలాత్మము అనేటువంటి గుణాలు కలిగాయి కాబట్టి ఆకాశాన్ని ఆయన ఐదవ గురువుగా ఉంచుకున్నాడు. ఆరో గురువు చంద్రుడిగా ఎంచుకోవడంలో ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతి సమస్తం వృద్ధి క్షయాలు ఆ యొక్క పరిభ్రమణం జరుగుతూ ఉంటాయి, వృద్ధి క్షయాలు. కాబట్టి చంద్రుడిని ఆయన ఆరో గురువుగా ఎంచుకొని సూర్య భగవాను 7వ గురువుగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నీటిని ఆవిరి చేసి మళ్ళీ నీరుగా మార్చి తిరిగి భూమికి దారపోయడం అనేది ఈ యొక్క సూర్య యొక్క లక్షణం. అందువల్ల సూర్యుడిని 7వ గురువుగా ఎంచుకున్నాడు. 8వ గురువు పావురము, మోహం అనేటువంటి వలలో చిక్కి ప్రాణాలు పోతాయి, పోగొట్టుకోవద్దనేటువంటి దానికి నిదర్శనంగా ఈ పావురాన్ని 8వ గురువుగా తీసుకున్నాడు. 9వ గురువు కొండ చిలువ, దొరికిన దానితో సంతృప్తి చెంది జీవించమనే కొండ చిలువ యొక్క అర్థము. తర్వాత 10వ గురువుగా సముద్రము, అంటే ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కూడా ఎన్ని అవధులు దాటినా కూడా గంభీరంగా ఉండాలి, నదులలో సముద్రంలో తనలో కలుపుకున్నట్టుగా అందరినీ కలుపుకొని గంభీరంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క 10వ గురువుగా సముద్రాన్ని ఎంచుకున్నాడు. 11వ గురువుగా మిడత, అంటే అగ్నిలో మాడినటువంటి శలభం జీవుడు ఆకర్షణలకు లోను కాకూడదని హెచ్చరిక ఉంటుంది. అంటే అగ్నికి ఆకర్షణ ఈ మిడత ఏ విధంగా అగ్నిలో కాలిపోతుందో తర్వాత సర్వసుఖాలకి ఆకర్షణ కాకూడదని చెప్పేసి ఈ యొక్క మిడతని 11వ గురువుగా ఎంచుకున్నారు. 12వ గురువు మనకి నల్ల తుమ్మిద, పువ్వులోని మకరంధాన్ని తాగడానికి అది మొత్తులో ఆ పువ్వులోకి వెళ్ళి చివరికి పువ్వులోనే చిక్కుకొని ఆ ప్రాణాలు వదులుతుంది. కాబట్టి కాలాన్ని మర్చిపోయి పూల రేకులు మూసుకోగానే పువ్వులో చిక్కి మరణిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క నల్ల తొమ్మిదిని గురువు ఎంచుకున్నాడు. 13వ గురువు తేనెటీగ, తేనెను దోచి దాని చివరి వరకు తనకి ఇల్లు లేకుండా చేసుకుంటుంది. దోచుకుంటే ప్రయోజనం ఉండదు, పంచుకుంటేనే పరమార్థం ఉంది అని చెప్పేసి తేనెటీగని ఆయన గురువుగా ఎంచుకున్నాడు. 13వ గురువుగా తేనెటీగ ఎంచుకుంటే 14వ గురువుగా ఏనుగుని ఎందుకు ఎంచుకున్నాడంటే స్త్రీ వ్యామోహం వల్ల అధోగతి పాలు చేస్తుందని, గోతిలో పడ్డ ఏనుగు దానికి చక్కటి సందేశం అని చెప్పేసి దత్తాత్రేయుడు ప్రభు చెబుతున్నాడు. 15వ గురువుగా లేడిని ఎంచుకోవడానికి ప్రాపంచిక వ్యామోహంలో పడితే చాలా ప్రమాదమని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 16వ గురువుగా వేసిని ఎంచుకుంటాం, అంటే భోగం యోగాన్ని ఇవ్వదు, శరీరాన్ని కర్మసాధనం చేసుకోవాలి అనే సాంకేతికంగా వేసిని ఎంచుకోవడం జరిగింది. తర్వాత 17వ గురువు పక్షిని, మాంసం మొక్కను నోటు కరుచుకొని ఎగురుతున్నప్పుడు మిగిలిన పక్షులన్నీ కూడా దాన్ని ఎంబడ పడతాయి. ముక్కు నుంచి ఆ ముక్క కిందకి జారిపోగానే అది హాయిగా మారుతుంది. వదులుకోవడంలో సుఖం ఉంటుంది కాబట్టి ప్రాపంచికంలో అన్నీ తగులుకుంటే చాలా ఇబ్బంది కాబట్టి వదులుకోవడమే కష్టమని ఈ యొక్క పక్షిని 17వ గురువుగా ఎంచుకున్నాడు. 18వ గురువుగా శిశువుని ఎంచుకోవడానికి, ఎందుకంటే నిర్భయంగా జీవించాలి, భయం లేనటువంటి స్థితి ఏదంటే శైశవం అంటే శిశువే కాబట్టి శిశువులాగా ఉండాలి. 19వ గురువు కన్య, అంటే ధాన్యం దంచుతున్నప్పుడు వచ్చే గాజుల మూత గోప్యతను భంగపరుస్తుంది, సవడి లేకుండా ఉండటానికి ఒక గాజు మాత్రమే ధరించి పనిలో నిమగ్నమైనప్పుడు ఆనందాన్ని పొందుతుంది అనే దానికి అది సంకేతికం కన్య. 20వ గురువుని పాముగా ఎంచుకోవడానికి కారణం పుట్టలో ఏకాంతంగా భయంగా పడి ఉండకుండా సంఘజీవనం కొనసాగాలని చెప్పేసి ఆయన ఒక 20వ గురువుగా పాముని ఎంచుకున్నాడు. 21వ గురువు చేపని ఎరకు భ్రమేసి గాలానికి చిక్కుకున్నట్లుగా మన యొక్క ఎరలకి అంటే ప్రలోభాలకి లోను కాకూడదని చేపని ఆయన 21వ గురువుగా పెట్టుకుంటే, 22వ గురువుగా కమ్మరి, అంటే ఇనుము కాలుస్తున్నప్పుడు ఆలోచన అంతా కూడా
బాణం మన మీదే ఉంటుంది. అంటే చేసే పని మీద ముఖ్యంగా ఏకాగ్రత ఉండాలి కాబట్టి కమ్మరని ఏకాగ్రత విషయంలో ఆయన 22వ గురువుగా ఎంచుకుంటే 23వ గురువుగా భ్రమరాన్ని ఎంచుకోవడానికి కారణం చిన్న పురుగు జాంకారం విని భ్రమరమవుతుంది. భగవంతుని గురించి నిరంతరం తప్పిస్తూ ఉంటే మానవుడు తనలోని మాధవుడిని గమనించగలుగుతాడు. అంటే ఈ భ్రమర గీంకారం అంటే భ్రమరం అది గీంకరిస్తూ కాస్త అది ఆ పురుగు కాస్త భ్రమరంగా మారుతుంది. అలాగే భగవంతుడికి మనం భగవంతుడిని తలుచుకుంటే మనమే భగవంతుడిగా మారుతామని చెప్పేసి భ్రమరాన్ని దత్తాత్రేయుడు చెబుతున్నాడు. చివరి ఆఖరి గురువుగా ఎంచుకోవడం సాలెపురుగుని దత్తాత్రేయుడి ప్రభు ఎంచుకున్నాడు. గూటులోని అల్లి అందులోనే చిక్కుకుంటుంది, తనలో తాను ఏకాకి అవుతుంది, ప్రపంచ భావన నుంచి పరమాత్మ భావనలోకి పయనించాలనే సందేశం మనకు అందిస్తుంది. కాబట్టి అంటే అది గూడు తనే అల్లుకుంటుంది, సాలెగూడు చివరికి ఆ అల్లుకున్న గూడులోనే అది చిక్కుకుపోతుంది, ఏకాంతంగా ఉండిపోతుంది, ఎవరు కూడా సహాయపడరు. అట్లానే ప్రపంచం తన బంధవ్యాలు అన్నీ చేసినా కూడా చివరికి ఏకాగ్గా మిగులుతాడు. కాబట్టి అవన్నీ వదిలిపెట్టి పరమాత్మలో లీనమవ్వాలని చెప్పేసి ఈ యొక్క సాలెపురుగుని చివరి గురువుగా ఎంచుకోవడంలో దత్తాత్రేయుడి ఆంతర్యం ఉంటుంది. కాబట్టి సృష్టిలో సహజీవనం చేయమని, జగత్తును గురువుగా భావించమని స్పష్టంగా బోధించేటటువంటి గురుతత్వమే మరి జగత్తు మొత్తానికి ఆది గురువైనటువంటి మరి దత్తాత్రేయుడు తన గురువులుగా 24 మందిని మనకి ఎంపిక చేసి 24 ద్వారా విశేషమైనటువంటి సందేశాలను మనకి అందిస్తున్నాడంటే ప్రతి ఒక్క గురువు ఒక గొప్ప సందేశాన్ని, గొప్ప సూచనల్ని, గొప్ప మార్గదర్శనాన్ని మనకిస్తుంది. కాబట్టి మనకు ఆ దత్తప్రభువు సూచించినటువంటి 24 మంది గురువుల యొక్క ప్రామాణికం, వాటి యొక్క అంతర్ధానం మనం తెలుసుకొని ఆ రకంగా జీవనయానం కొనసాగించి దైవత్వానికి చేరుకుంటానికి, గురుతత్వాన్ని పొందడానికి, దత్తాత్రేయుని అనుగ్రహం పొందడానికి ఇవి చక్కటి మార్గాలు. కాబట్టి ఈ రకంగా ఈరోజు దత్తాత్రేయుని 24 మంది గురువులు తెలుసుకునే భాగ్యాన్ని సాక్షాత్తు ఆ దత్తప్రభు సాయినాథుడు కల్పించడం మన పూర్వజన్మ సుకృతం. ఈ యొక్క షిరిడి సాయి భక్తి టీవీ చూస్తున్నటువంటి భగవద్బంధువులకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత భగవద్బంధువులకి కనుక పరిచయం చేస్తే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వారి అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితం మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.